From the roots of Bharat to the eternal wisdom of Sanatan. This is Sanatan Chronicles. కురుక్షేత్ర రణరంగం కేవలం రెండు రాజ్యాల మధ్య జరిగిన సాధారణ యుద్ధం కాదు. అది ధర్మానికి, అధర్మానికి, దైవిక శక్తులకు మధ్య జరిగిన మహాసంగ్రామం. ఒక్కసారి ఊహించుకోండి, ఆనాటి మహావీరులు చేతిలో పట్టుకున్నవి కేవలం కత్తులు, బాణాలు కాదు, ఏకంగా ప్రపంచాలనే బూడిద చేయగల మహాభయంకరమైన అస్త్రాలు. సనాతన క్రానికల్స్ అందించే ఈ ప్రత్యేకమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మహాభారతంలో దాగి ఉన్న అత్యంత శక్తివంతమైన, రహస్యమైన ఆయుధాల ప్రపంచంలోకి వెళ్లబోతున్నాం. ఇవి ఎంత భయంకరమైనవంటే వీటి పేరు చెబితే సాక్షాత్తు దేవతలు సైతం వణికిపోయేవారు. మరి ఆ దైవిక అస్త్రాల వెనుకున్న అసలు రహస్యాలేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. దైవిక యుద్ధం ఇది మనం మామూలుగా చూసే పోరాటాలకు పూర్తిగా అతీతం. మహాభారత కాలంలో యోధులు కేవలం శారీరక బలంతో మాత్రమే పోరాడలేదు. వారు అద్భుతమైన దైవిక శక్తులను ఆవాహన చేసేవారు. ఈ అస్త్రాలు ఏ కమ్మరి కొలిమిలో తయారైనవి కావు, సాక్షాత్తు దేవుళ్ళు స్వయంగా ప్రసాదించిన వరాలు. అయితే అసలు అస్త్రం అంటే ఏమిటి? అస్త్రాలు అంటే దైవిక మూలాలు కలిగిన అద్భుతమైన ఖగోళ ఆయుధాలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి మంత్రబలంతో అగ్నిని, భూకంపాలను, వరదలను లేదా పిడుగులను సృష్టించగలవు. కానిక్కడో విషయముందండి, వీటిని ప్రయోగించడానికి కేవలం కండబలముంటే సరిపోదు. అనంతమైన ఆధ్యాత్మిక పట్టు, ఎంతో కఠినమైన క్రమశిక్షణ తప్పనిసరిగా ఉండాలి. సంపూర్ణ విధ్వంసం అంటే ఉనికినే లేకుండా మాయం చేసే శక్తి అన్నమాట. ఇప్పుడు మనం విశ్వానికి ముప్పు తెచ్చే, సమూలంగా నాశనం చేయగల కొన్ని ఆయుధాల గురించి మాట్లాడుకుందాం. ఈ అస్త్రాలు కేవలం క్షణాల్లో లక్షలాది సైన్యాలను తుడిచిపెట్టగలవు, లేదా సమస్త సృష్టిని భస్మం చేయగలవు. అందులో మొదటిది బ్రహ్మాస్త్రం. బ్రహ్మదేవుడు సృష్టించిన ఈ ఆయుధం విశ్వం యొక్క అనంతమైన శక్తిని కలిగి ఉంటుంది. కురుక్షేత్ర యుద్ధం చివర్లో ఏం జరిగిందో తెలుసుకదా? అశ్వత్థామ కోపంతో రగిలిపోయి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు దానికి ప్రతిగా అర్జునుడు కూడా తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాల్సొచ్చింది. కాని ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. అర్జునుడు తన అపారమైన క్రమశిక్షణతో, జ్ఞానంతో ఆ అస్త్రాన్ని వెనక్కి తీసుకోగలిగాడు. కాని అశ్వత్థామకు ఆ ఆధ్యాత్మిక నియంత్రణ లేదు. దీన్ని బట్టే మనకేమర్థమవుతోంది? జ్ఞానం లేని శక్తి కేవలం విధ్వంసానికి మాత్రమే దారితీస్తుంది. ఇక బ్రహ్మశిరోనామకాస్త్రం, ఇది బ్రహ్మాస్త్రం కంటే కూడా ఎన్నో రెట్లు అత్యంత ప్రమాదకరమైనది. ఈ ఆయుధం తరతరాల ఉనికినే భూమిమీద లేకుండా చెరిపివేయగలదు. అశ్వత్థామ ఈ అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు ఏకంగా మానవాళి భవిష్యత్తే నాశనమయ్యే పరిస్థితొచ్చింది. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మునులు, దైవిక శక్తులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. నైతికత లేని జ్ఞానం మొత్తం నాగరికతకే ఎంత పెద్ద ముప్పు అని ఈ ఘోరమైన ఆయుధం నిరూపించింది. నిగ్రహం అంటే అహం, దైవంతో తలపడినప్పుడు వచ్చే శక్తి. సంపూర్ణ విధ్వంసం కలిగించే ఆయుధాల నుండి ఇప్పుడు యోధుడి అహాన్ని, మానసిక నియంత్రణను పరీక్షించిన అస్త్రాల వైపు అడుగులేద్దాం. ఎందుకంటే అత్యున్నత శక్తిని పొందడం కంటే దానిని సరైన సమయంలో నిగ్రహించుకోవడం చాలా చాలా కష్టం. పాశుపతాస్త్రం సాక్షాత్తూ ఆ పరమశివుని అంతిమ ఆయుధం. సకల సృష్టిని క్షణాల్లో నాశనం చేయగల అపారమైన శక్తి దీని సొంతం. అర్జునుడు కఠోర తపస్సు చేసి శివుడిని మెప్పించి మరీ దీనిని పొందాడు. కాని ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే మహాభారత యుద్ధంలో అర్జునుడు దీన్ని ఎప్పుడూ పూర్తిగా ప్రయోగించలేదు. ఎందుకో తెలుసా? గొప్ప యోధులు ఎప్పుడూ తమ శక్తిని విచక్షణారహితంగా వాడరు. ఏ ఆయుధాన్ని ఎప్పుడు వాడకూడదో వారికి స్పష్టంగా తెలుసు. ఇప్పుడు నారాయణాస్త్రం గురించి తెలుసుకుందాం. ఇది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆయుధం. దీని స్వభావం చాలా భయంకరమైనది. ఈ ఆయుధాన్ని ఎంతగా ఎదురిస్తే దాని బలం అంతగా రెట్టింపవుతూ వస్తుంది. అశ్వత్థామ దీనిని పాండవ సైన్యంపై ప్రయోగించినప్పుడు శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైన సలహా ఇచ్చాడు. అందరినీ తమ ఆయుధాలను కిందపడేసి శాంతియుతంగా దానికి లొంగిపోవాలని ఆదేశించాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠనేమిటంటే, కొన్నిసార్లు ఎదురుతిరిగి పోరాటడం కంటే అహాన్ని వదిలి శరణాగతి పొందడం చాలా గొప్పది. విశ్వన్యాయం, సమతుల్యత అంటే సృష్టి ధర్మమన్నమాట. మనం ఇప్పటివరకు చూసినవి ఒక ఎత్తైతే, ఇప్పుడు కోపంతో కాకుండా కేవలం ధర్మం ఆధారంగా
న్యాయం కోసం మాత్రమే పనిచేసే అస్త్రాల గురించి విశ్లేషిద్దాం. సుదర్శన చక్రం. శ్రీకృష్ణుడి చేతిలో ఎప్పుడూ మెరిసే ఈ ఆయుధం విశ్వధర్మానికి, ఖచ్చితత్వానికి ప్రతీక. ఇతర ఆయుధాల్లాగా ఇది కేవలం కోపంతోనో ఆవేశంతోనో పనిచేయదు. ఉదాహరణకు, శిశుపాలుడి 100 తప్పులను ఓపికగా క్షమించిన తర్వాతే కృష్ణుడు దీన్ని ప్రయోగించాడు. ఇది కేవలం ధర్మాన్ని కాపాడే దైవిక అధికారానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. అలాగే పరమశివుని త్రిశూలం. దీనిలోని 3 ములుగులు సృష్టి, స్థితి, లయాలను సూచిస్తాయి. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక గొప్ప తాత్విక సత్యముంది. సనాతన ధర్మంలో విధ్వంసం అంటే కేవలం నాశనం చెయ్యడం లేదా చెడు అని అర్థం కాదు. ఒక కొత్త సృష్టికి మార్గం సుగమం చేయడానికి పాతదాన్ని లయం చేయడం ప్రకృతిలో తప్పనిసరి. ఆ విశ్వసత్యానికి సాక్ష్యమే ఈ త్రిశూలం. ఇక అగ్నిదేవుని ఆగ్నేయాస్త్రం. ఇది ఎంతటి భయంకరమైన అగ్నిజ్వాలలనైనా సృష్టించగలదు. యుద్ధంలో దీనిని వరుణాస్త్రంతో ఎదుర్కొనేవారు. ఇది ప్రకృతిలోని 2 శక్తుల మధ్య ఉన్న సమతుల్యతను స్పష్టంగా చూపుతుంది. అలాగే గాండీవం. ఇది కేవలం ఒక మామూలు విల్లు కాదు, దేవుళ్ళు అర్జునుడికిచ్చిన మహా దైవిక ధనుస్సు. ఇది శారీరక బలాన్ని కాదు, అర్జునుడి ఏకాగ్రత, క్రమశిక్షణ మరియు అపారమైన నైపుణ్యాన్ని సూచిస్తుంది. త్యాగం మరియు విధి. ఇది నిజమైన శక్తికి చెల్లించాల్సిన మూల్యం. అత్యంత అజేయమైన దైవిక శక్తులను పొందడానికి కొన్నిసార్లు ఎంతో కఠినమైన, బాధాకరమైన వ్యక్తిగత త్యాగాలు చేయాల్సి ఉంటుంది. దానికి చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. వజ్రాయుధం. దేవతల రాజైన ఇంద్రుని ఈ తిరుగులేని ఆయుధం ఎలా పుట్టిందో తెలుసా? దధీచి మహాముని ఎముకలతో ఇది తయారు చేయబడింది. లోక కళ్యాణం కోసం దధీచి మహాముని తన ప్రాణాలనే అర్పించి చేసిన ఆ గొప్ప త్యాగం వల్లే ఈ అజేయమైన దైవిక శక్తి ఉద్భవించింది. అపారమైన శక్తి వెనక ఎప్పుడూ ఒక అద్భుతమైన త్యాగం దాగి ఉంటుందని ఈ సంఘటన మనకు స్పష్టం చేస్తుంది. ఇక కర్ణుడికి ఇంద్రుడు ప్రసాదించిన వాసవి శక్తి గురించి చెప్పుకుందాం. ఇది తిరుగులేని మహాదైవిక ఆయుధం. కాని దీనికున్న ఒకే ఒక షరతు: దీన్ని జీవితంలో ఒక్కసారి మాత్రమే వాడగలం. కర్ణుడు ఈ అస్త్రాన్ని ప్రాణప్రదంగా అర్జునుని ఎదుర్కోవడం కోసం దాచుంచాడు. కాని విధి ఆడిన నాటకంలో పాండవ సైన్యాన్ని రక్షించడానికి వచ్చిన ఘటోత్కచుడి అపారమైన బలాన్ని తట్టుకోలేక కర్ణుడు తన ఏకైక అస్త్రాన్ని ఘటోత్కచుడిపైనే ప్రయోగించాల్సి వచ్చింది. ఈ ఒక్క సంఘటన యుద్ధగతినే పూర్తిగా మార్చేసింది. త్యాగం, విధి మరియు విషాదకరమైన గమ్యానికి ఇదొక గొప్ప ఉదాహరణ. అంతర్గత ఆయుధం అంటే మన లోపల ఉన్న నిజమైన యుద్ధభూమి. ఇప్పటివరకు మనం అత్యంత శక్తివంతమైన భౌతిక ఆయుధాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ విశ్లేషణ యొక్క తాత్విక ముగింపుకు వస్తున్నాం. నిజానికి అసలైన యుద్ధభూమి ఎక్కడ ఉంది? ఇక్కడే మనందరి మదిలో ఒక కీలకమైన ప్రశ్న తలెత్తుతుంది. ఈ అద్భుత అస్త్రాలతో ఉన్న నిజమైన ప్రమాదం ఏమిటి? అసలు యుద్ధం ధర్మానికి, అధర్మానికి మధ్య బయట కాదు, మన లోపలే జరుగుతుంది అని అర్థం చేసుకున్నప్పుడే ఈ ప్రశ్నకు సరైన సమాధానం దొరుకుతుంది. అవును, అస్త్రాలతో ఉన్న నిజమైన ప్రమాదం ఆయుధం కాదు, దానిని ఉపయోగించే వ్యక్తుల మనసు. కఠినమైన క్రమశిక్షణ, విజ్ఞానం అనేవి ఎప్పుడూ భౌతిక శక్తి కంటే ఎంతో గొప్పవి. సరైన నైతికత లేని శక్తి కేవలం విధ్వంసాన్ని మాత్రమే మిగులుస్తుందని మహాభారతం మనకు పదే పదే బోధిస్తోంది. అహంకారానికి, వివేకానికి మనలో నిరంతరం జరిగే అంతర్గత యుద్ధమే ప్రపంచంలో అన్నింటికన్నా అతిపెద్ద యుద్ధం. ముగింపుగా ఈ ఒక్క మాటను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి: నిజమైన బలం అపారమైన శక్తిని కలిగి ఉండటంలో లేదు, దానిని ఎప్పుడు ఉపయోగించకూడదో తెలుసుకోవడంలోనే ఉంది. ఈ దైవిక ఆయుధాల కథలు కేవలం ప్రాచీన యుద్ధాల గురించి మాత్రమే కాదు, అవి బాధ్యత, ధర్మం మరియు వివేకానికి ప్రతీకలు.